రసాయన పురుగు మందులు లేని ప్రకృతి వ్యవసాయం చేస్తానని అందరికీ ఆరోగ్యకరమైన సిరిధాన్య ఆధారిత ఆహార పదార్థాలను ఉత్పత్తి చేస్తానని ప్రకృతి వ్యవసాయం. మారుతున్న వాతావరణం, పరిస్థితులు వ్యవసాయ రంగం, ఉత్పత్తులు, ఆహార భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అస్థిర వర్షపాతం, కరువుల వల్ల పంటల దిగుబడులు తగ్గిపోతున్నాయి. ఈ తరుణంలో చిరుధాన్యాల సాగును విస్తృతంగా చేపట్టడం మేలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఆహార భద్రతతో పాటు పోషకాల పరంగా కూడా ఎంతో ప్రాధాన్యమున్న చిరుధాన్యాల సాగును పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కొన్ని ఎన్జీఓలు పనిచేస్తున్నాయి. ఆహార భద్రత, పోషకాల పరంగా చిరుధాన్యాల ప్రాధాన్యంపై అవగాహన పెంచాలని తూర్పు కనుమల్లోని ఏఎస్ఆర్ జిల్లా పాడేరులోని పెద్దబయలు సమీపంలోని సిరసపల్లి గ్రామంలో సుసాగు చిరుధాన్య చెల్లెళ్ల సంఘం కృషి చేస్తోంది. నాబార్డ్ సహకారంతో 960 మంది సభ్యులతో సుసాగ్ మిల్లెట్ సిస్టర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఏర్పడింది. వారంతా 750 ఎకరాల్లో చిరుధాన్యాలు సాగు చేస్తున్నారు. వారు సాధించిన ప్రగతిపై ఇటీవల జీవ వైవిధ్య పండుగ నిర్వహించారు. నా పేరు శాంతికుమారి. సుసాగ్ చిరుధాన్యాల చెల్లెల సంఘానికి సీఈఓగా పనిచేస్తున్నాను. అయితే మా సుసాగ్ చిరుధాన్యాల చెల్లెల సంఘం పెదబయలు మండలంలోని 41 గ్రామాలతో కలిసి పనిచేస్తుంది. మొత్తం సభ్యులు 960 మంది ఉన్నారు ప్రస్తుతానికి. అయితే మా సుసాగ్ చిరుధాన్యాల చెల్లెల సంఘంలో ముఖ్యంగా మేము చేస్తున్నటువంటి పనులు చిరుధాన్యాల ఉత్పత్తి పెంచుకోవడం, విస్తీర్ణం పెంచుకోవడం, దాన్ని వాల్యూ ఎడిట్ చేయడం, ట్రైనింగ్స్ ఇవ్వడం, ప్రొక్యూర్మెంట్ చేయడం, దాన్ని మార్కెటింగ్ చేసుకోవడం, ట్రైనింగ్స్ ఇవ్వడం, ఇలాంటి మొదలగు కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాము. అందరికీ ఆరోగ్యము, ఆనందము, ఆదాయము అనే నినాదంతో ఇంటింటా చిరుధాన్యాలు అందించాలనే ఒక పట్టుదలతో పెదబయలు మండలంలో మన సుసాగు చిరుధాన్య చెల్లెళ్ళ సంఘం అంతా ఏకోన్ముఖులై చిరుధాన్యాలు పండిస్తూ ఉన్నారు. ఈ చిరుధాన్యాల జీవ వైవిధ్య జాతర ఇవాళ నిర్వహించుకునే సందర్భంలో వచ్చిన అతిథులకు స్వాగతం, సుస్వాగతం. మరి ఈ యొక్క కార్యక్రమానికి పూర్తిగా సహకరించిన, మొదటి నుండి సహకరిస్తున్న డిడిఎస్ వారికి, ముఖ్యంగా స్వర్గీయ సతీష్ గారికి మా తరపున వందనాలు. ఈ యొక్క జీవ వైవిధ్య జాతరలో ప్రధానంగా మేము ఆరోగ్య భద్రత, ఆహార భద్రత, పౌష్టికాహార భద్రత, సహజ తర్వాత ఏమో ఆర్థిక భద్రత, ఇన్ని అంశాలతో మిల్లెట్స్ ఓన్లీ ద రెస్పాన్సిబుల్. సో ఆ విధంగా మీ అందరికీ స్వాగతం తెలియజేస్తూ అందరికీ విషయాలు తెలియజేయాలని మా చిరుధాన్య చెల్లెలు ఈ జీవ వైవిధ్య జాతరను నిర్వహిస్తున్నారు. మా సుసాగ్ చిరుధాన్యాల చెల్లెల సంఘము మొదట్లో అద్దె ఆఫీసులో ఉండేవాళ్ళము. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సహాయంతో మేము 15 లక్షలు పొంది మేము కలెక్షన్ సెంటర్ని నిర్మించుకున్నాము. ఈ కలెక్షన్ సెంటర్ని ఓపెనింగ్ చేసుకున్నాము. అన్ని రకాల యూనిట్స్ని మేము ఇక్కడ పెట్టుకొని ఉత్పత్తులు, మేము పండించేటటువంటి ఉత్పత్తులు, మిల్లెట్స్, పల్సెస్, మిరియాలు, పసుపు, కాఫీ మొదలగు ఉత్పత్తులన్నీ కూడా మేము ఇక్కడ స్టోర్ చేసుకొని దాన్ని గ్రేడ్ చేసుకొని మార్కెటింగ్ చేసుకోగలుగుతున్నాము సులువుగా. పెద్దబయలులో ఇట్లాంటి ఒక మారుమూల ప్రాంతంలో ఈ బయోడైవర్సిటీ, జీవన వైవిధ్యం ఇది ఒక కార్యక్రమం గురించి రైతులు మాట్లాడడం చాలా సంతోషం. ఇది చాలా ఒక రేర్ అకేషన్ అన్నమాట. ఎందుకంటే మనం చేసిన ప్రతి ఒక్క కమర్షియల్ కల్టివేషన్ అంటాం, అంటే మనం చేసిన వ్యవసాయంలో మెజారిటీ ఆఫ్ ద లొకేషన్స్లో ఈ బయోడైవర్సిటీకి అతీతంగా దానికి మారుదలుగా మనం అన్ని కూడా చేయడం జరుగుతుంది. అంతే కదా, ఒక చోట్లో ఇప్పుడు కొండపోడు ఉంటుంది, కొండ ఉంటుంది, దాంట్లో ఈ చెట్లన్నీ నరికేసి ఏదో ఒక ధాన్యం పెడతాం. అంతే కదా, ఆ కొండల్లో ఎన్ని చెట్లు, ఎన్ని మొక్కలు ఉంటాయి, మనం అన్నీ కూడా తొలగించి ఏం పెడుతున్నాము, ఇక్కడ సిల్వర్ ఓక్ కానీ అది ఏదో ఒక ధాన్యం పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఈ గ్రామంలో దాని గురించి ఒక మార్పు తీసుకురావడానికి కోసము ప్రతి ఒక్క గిరిజన రైతులు అందరూ కూడా దాని గురించి మాట్లాడము, దాని గురించి ప్రతిజ్ఞ తీసుకోవడం అంటే చాలా గొప్ప విషయం. దాని అందరికీ ఫస్ట్ మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెచ్చేసి ఒక క్లాస్ తీసుకుంటాం. మీరందరూ కూడా ఒక ఆదర్శనమా ఉంటున్న ఒక రైతులు, ఇట్లాంటి ఒక
ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ మనకి ప్రతి గ్రామంలో ఉండాలి. ప్రతి గ్రామం మన ప్రాంతంలో ఉంటున్న ప్రతి రైతులు కూడా ఇట్లాంటి ఏదో ఒక ఎఫ్పిఓలో ఒక సభ్యులుగా ఉండాల్సినదే నా ఆశ. ఎందుకంటే ఒక వ్యక్తిగతంగా ఉంటున్న ఫార్మర్స్ అది ఏదైనా ఒక విషయాలు అంటే ఏదైనా మా పనికిరాలు కొనడం కానీ ఆర్ ఏదైనా మా విత్తనాలు కొనడం కానీ ఆర్ ఒక బ్యాంక్ దగ్గర వెళ్ళి ఏదైనా ఈ ఆర్థిక సహకారం కానీ ఆర్థిక రుణాలకు తీసుకోవడం కానీ ఆర్ సూచనలు సలహాలు తీసుకోవడం కానీ పండిన పంటల్ని బయటకు అమ్మాలి కదా. ఆ పండిన ఏదైనా ఒక సందలు కానీ ఆర్ ఏదైనా ఒక మార్కెట్లో మీరు అమ్మాల్సినది కదా. సో అట్లాంటివి చేయడానికి కానీ చాలా చాలా కష్టం అంతే కదా. మీకు వచ్చిన 4 బస్తాలు తీసుకొని ఒక ఆటో పట్టుకొని మన అక్కడి నుంచి అమ్మడానికంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్త ఎగిరిపోతుంది. తర్వాత మీరు వెళ్ళి ఈ సంతలో మీ ధాన్యాలు పెడితే అక్కడ వచ్చిన దళారులు ఏదో ఒక రేటు చెప్తారు. మీరు ఆల్రెడీ ఇంటి నుంచి ఖర్చు పెట్టేసి మీ ట్రాన్స్పోర్ట్లో తీసుకొచ్చేసారు. ఈ రేటు తక్కువ ఉంటుంది, మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకెళ్తారా? ఎప్పుడు జరగదు అంతే కదా. అడిగిన రేటుగా అక్కడెక్కడ అమ్మేసి వెళ్ళడం ఇదే కదా జరిగింది ముందు వరకు. ఇప్పుడు ఏం జరుగుతుంది? మీరు ఏం పంటలు పండాలి, ఈ పంటలో ఎవరు కొంటారు? మీ ఎఫ్పిఓ ఆర్గనైజేషన్స్ కొంటుంది. దానికి ఒక ధరలు ఒక రేటు ఫిక్సేషన్ కూడా చాలా సక్రమంగా ఒక ట్రాన్స్పరెంట్గా జరగడం జరుగుతుంది. ఈ ఎఫ్పిఓలో ఎన్ని ఎకరాలకి మీ దగ్గర ఉంటున్న ఈ నీటి వనరాలు ఉన్నాయి, గ్రౌండ్ వాటర్ కానీ ఊటలు కానీ అక్కడ ఉన్న స్ట్రీమ్స్ కానీ ఏమున్నాయో ఐదర్ గ్రావిటీ ద్వారా కానీ ఆర్ లిఫ్ట్ ద్వారా కానీ ఆర్ బోర్స్ అండ్ పంప్స్ ద్వారా కానీ మీరు చేసిన వ్యవసాయం ఒక సీజన్ చేస్తే అది రెండవ సీజన్కి ఎట్లా తీసుకురావాలి, దానికి కావాల్సిన చెక్ డ్యామ్లు కానీ కెనాల్స్ కానీ ఇట్లాంటి సదుపాయాలు ఎఫ్పిఓకి ప్రయారిటీలో ఇవ్వడానికి ఉన్నాం. ఎన్ఆర్జీఎస్లు కానీ అది వివిధ స్కీమ్ నుంచి మీకే ఫస్ట్ ఇవ్వడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే మీరు ఎంత సాగు చేసి వచ్చిన పంటల్ని ప్రొక్యూర్ చేసేసి ఇట్లాంటి ప్రైమరీ ప్రాసెసింగ్ చేసి వాల్యూ అడిషన్ చేయడానికి సహకారాలు, తర్వాత మీరు చేసిన ప్రోడక్ట్స్ అన్ని కూడా మార్కెట్లో మంచి విధానంగా మనం బ్రాండ్ చేసేసి అమ్మడానికి కావాల్సిన ఫైనల్ మా బ్రాండింగ్ అండ్ రీటైల్ సపోర్ట్ కోసము కూడా వాళ్ళకి సహకారం అడగడానికి ఉన్నాం. దీని ఎస్విడిఎస్ ఇస్ అ మదర్ ఎన్జిఓ. అంటే మీ పుట్టిన నుంచి ఇప్పుడు దాకా సపోర్ట్ చేసి ఉన్నారు. ఇది కాకుండా వాళ్ళు చేయలేకపోతారు కదా అన్ని విషయాలు. సో ఇంకా స్పెషలైజ్డ్ సహకారం ఎట్లా చేయాలి అలాంటి ఎన్జిఓస్ ఫామ్ చేసేసి మీకు ఆ సహకారం ఇవ్వడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది మన జిల్లాలో. సో దాని మూలంగా మనకు ఉంటున్న విజన్ అంటే మన జిల్లాకు ఉన్న విజన్ ఏంటి, నా మాత్రం కాదు నాతో పాటు ఉన్న అధికారులు ఇక్కడ ఉంటున్న ప్రజలు అందరికీ కూడా ఈ విజన్ ఉండాలి. అంటే మీ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క రైతు కూడా ఒక ఎఫ్పిఓ ఆర్ ఎఫ్పిసి ఆర్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్లో ఖచ్చితంగా చేరి తీర్తాలి అని అందరూ కూడా ప్రయత్నించి వాళ్ళందరినీ కూడా చిన్న చిన్న గ్రూప్స్గా ఫస్ట్ ఫామ్ చేసి ఆ గ్రూప్స్ని ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేసిన ఒక ప్రణాళిక, ఒక విజన్, ఒక పర్స్పెక్టివ్ ప్లాన్ ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. అన్నలాలాయేవా తమ్ములాలనేవా. ఇప్పుడు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా మా చిరుధాన్యాల చెల్లెల సంఘం మా రైతులను కన్వర్జెన్స్ చేసి ఆ చెరు తీయించడం వల్ల ఈ బీడున్న భూములన్నీ పంటకు తీసుకొని రావడం అన్నది జరిగిందండి. అదేవిధంగా ఈ రైతు ఎప్పుడు ఇది అలా ఖాళీగానే ఉండిపోయేదండి. ఈ సంవత్సరము ఈ మిరప, వంగ, ఇక్కడ అంతర పంటలు మేము అనేసి అంటే పిప్పల అనేసి అంటామండి, అదన్నీ కూడా ఇక్కడ పండించుకోవడం అనేది చేయడం జరిగిందండి. నా పేరు బి లింగమ్మ, మాది గలగండ పంచాయతీ, గలగండ గ్రామం కూడాను. గ్రామంలో మరి చిరుధాన్య చెల్లెల సంఘము పెట్టారు. దాంట్లోనే మాకి కొర్రలు, సామలు, గంటలు విత్తనాలు ఇచ్చారు. ఆ విత్తనాల కంటే మాకు మళ్ళీ ఆ చిరుధాన్య చెల్లెల సంఘంలోని ఆవుశాలలు కూడా ఇచ్చారు. ఆవుశాలలకు మాకు ఒక 2 ఎద్దులు ఉన్నాయి. ఎద్దుల వల్ల దాని పేడ, ఆమూత్రము, కషాయాలు తయారు చేసి గర్లకు వేసుకుంటున్నాము. గర్లకు వేసుకొని దాంట్లోని సామలు, జొన్నలు, కొర్రలు, సోళ్ళు పండించుకుంటున్నాం సార్. మాకు సుసాగ్ చిరుధాన్యాల చెల్లెల సంఘానికి నా బోర్డు సహకారంతో
మొబైల్ వేన్ ఒకటి ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా మిల్లిట్ ప్రోసిన్ యూనిట్ అన్నది ఇవ్వడం జరిగిందండి. అదే ఆ యూనిట్లోని పెద్ద రాయిలు తీయడానికి, ఇసుక తీయడానికి, బియ్యం రావడానికి, పిండి రావడానికి మొత్తం యూనిట్ మొత్తం అన్నది మాకు ఇవ్వడం జరిగిందండి. పండించిన పంటకు కూడా అక్కడ పెదపేలు కానీ మేము ఫస్ట్ పాడేరు, ఇక్కడ గుత్తురుపూటు, ఉక్కుంపేట కూడా తీసుకెళ్ళిన రేట్ చాలా డిమాండ్ ఉండింది. అక్కడ 40 రూపాయలు జరుగుతుంటే చిరుధాన్యాల చెల్లెలు వచ్చి మనకు 41, 42 కూడా కొన్ని మా ఇంటికి వచ్చి ట్రాన్స్పోర్ట్ ఛార్జీ మనకు లేకుండా మనకు ఇంటి దగ్గర వచ్చి కొన్ని పట్టుకే వెళ్ళారు. కనీసం రోడ్డు మార్గం లేని ప్రాంతాలు కూడా ఉన్నాయి. అటువంటి ప్రాంతాలకు వెళ్ళి కూడా మా సుసాగ్ చిరుధాన్యాల చెల్లెళ్ళ సంఘం వాళ్ళు వెళ్ళి వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళకి విత్తనం ఏదైతే అవసరమో, ప్రస్తుతానికి వాళ్ళ దగ్గర ఉన్న విత్తనం కాకుండా లేని విత్తనం ఏదైతే అవసరమో మన సంఘం నుంచి అందింపజేసి వాళ్ళ ఏరియాని, విస్తీర్ణాన్ని పెంచుకొని ఆ ఉత్పత్తిని పండించి దాన్ని వాళ్ళు తినగా మిగిలినవి అమ్ముకోవడానికి మేము ప్రోత్సహిస్తున్నాము. మా చిరుధాన్య చెల్లెల సంఘ సభ్యులు పంటలు పండించడమే కాకుండా ప్రొడక్షన్, ప్రాసెసింగ్, కన్జంప్షన్, మార్కెటింగ్ కూడా చేసుకోగలుగుతున్నారు. ఇందుకు గాను సహకరించిన అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ వారికి, నాబార్డు వారికి మా చిరుధాన్య చెల్లెల సంఘం తరపున, ఎస్విడిఎస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా చిరుధాన్య చెల్లెల ప్రాంగణ నిర్మాణంలో సరుకులు గ్రేడింగు, ప్రాసెసింగు చేసుకోవడానికి ఎంతగానో సహకరించిన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారికి మా యొక్క చిరుధాన్య చెల్లెల సంఘం తరపున, ఎస్విడిఎస్ సంస్థ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా మా యొక్క ఎస్విడిఎస్ సెక్రటరీ గారు అయినటువంటి శ్రీ కర్రి జోగినాడి గారు మా చిరుధాన్య చెల్లెల సంఘానికి ఎంతగానో దండగాను ఉంటూ వాళ్ళ అభివృద్ధి కార్యక్రమంలో ఎంతో సహకారంగా తోడ్పడుతున్నారు. జీవ వైవిధ్య సేద్యం చేస్తూ సంప్రదాయ పంటలతో మన్యంలో పర్యావరణాన్ని కాపాడుతున్నారు. నాబార్డ్, డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ మరియు మిల్లెట్ నెట్వర్క్ ఆఫ్ ఇండియా సహకారంతో మిల్లెట్స్ సాగు విస్తరణకు కృషి చేస్తున్నారు. మిల్లెట్స్ ఉత్పాదకతను పెంచడమే కాక విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేస్తూ ఉపాధిని పొందుతున్నారు. మిల్లెట్ వంటకాలపై శిక్షణ ఇచ్చి వాటిలోని పోషక విలువలపై అవగాహన కలిగిస్తున్నారు. సాగునీటి కోసం వాననీటిని ఒడిసిపట్టడానికి ఫారం పాండ్స్ నిర్మించారు. పంట దిగుబడులను నిలువ చేసుకోవడానికి మిల్లెట్స్ ఉత్పత్తులు, వంటల ప్రదర్శనకు, సదస్సులకు విశాలమైన సొంత భవనాన్ని హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సహకారంతో నిర్మించుకున్నారు. వీరి సమిష్టి కృషికి గుర్తింపుగా జాతీయ స్థాయిలో విజయ లక్ష్మీదాస్ మహిళా FPO అవార్డు పొందారు. అజీం ప్రేమ్జీ ఫౌండేషన్, SIDBI వంటి పలు సంస్థలిచ్చిన ట్రైనింగ్స్, ఆర్థిక సహాయంతో జీవ వైవిధ్యాన్ని పరిరక్షిస్తూ, ఆహార భద్రతను కాపాడుతూ, సుస్థిర వ్యవసాయంతో మహిళా సాధికారతను సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు సుసాగు చిరుధాన్య చెల్లెమ్మలు.